హాయ్ అండి, వెల్కమ్ టు శివ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం వచ్చేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి ప్రతి నెల 10,000 రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఈ మధ్యకాలంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. అది ఏంటి, అదేవిధంగా ఆ అమౌంట్ పడాలంటే ఏం చేయాలి, అదేవిధంగా ఎప్పటి నుంచి అమౌంట్ వేస్తారనే ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మీకు నేను అందజేస్తాను. ప్లీజ్ మన ఛానల్ని ఇంకా ఏమన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్రతి గవర్నమెంట్కి సంబంధించిన అప్డేట్ అన్నీ మీకు మీ మొబైల్లోనే చేరుతాయి. ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి మహిళకి ప్రతి నెల అకౌంట్లో 500 రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఆ అమౌంట్కి సంబంధించిన బడ్జెట్ని అయితే ఇప్పుడు ఈ నెల అంటే ఫిబ్రవరి 24 నుంచి స్టార్ట్ అయ్యే బడ్జెట్ సమావేశాల్లో అయితే ఈ అమౌంట్కి సంబంధించిన బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టనున్నారు. ఈ అమౌంట్ని బడ్జెట్లో ప్రవేశపెడితే మనకు ఈ సంవత్సరం మే నెల నుంచో లేదా జూన్ నెల నుంచన్నా మేబీ మన మహిళల యొక్క ఖాతాల్లో అయితే అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో 2-3 నెలల్లో పెద్ద రూమర్ అయితే జరిగిందండి. అది ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటేనే గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ మనకు పడతాయి, లేదంటే పడవని చెప్పేసి ఒక పెద్ద రూమర్ అయితే జరిగింది. అది కాకుండా అక్కడ ఫింగర్ వేస్తేనే మనకు అమౌంట్ వస్తుందంట, లేదంటే రాదంట అని కూడా జరిగింది. అదంతా ఫేక్ అండి. మనకి పోస్ట్ ఆఫీస్లో ఎందుకు ఫింగర్ వేయించుకున్నారంటే జస్ట్ మనం పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసామంతే. మనం అకౌంట్ ఓపెన్, అది ఏ బ్యాంకులో అయినా మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ ఏ బ్యాంకులో అయినా పడతాయి, ఓన్లీ పోస్ట్ ఆఫీస్ అనే కాదు. కానీ మనకి ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్కి అయితే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయితే ఖచ్చితంగా జరిగి ఉండాలండి. ఈ ఎన్పిసిఐ లింక్ జరిగితేనే మనకు గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి స్కీమ్ అయినా మన ఆధార్ కార్డు మీద ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్కి అయితే జమ చేయడం జరుగుతుంది. అంతేగాని పోస్ట్ ఆఫీస్లోనే వేస్తారనేది అయితే ఉత్త అబద్ధం అండి, అది పెద్ద రూమరు. అలా అని కాదు, ఎక్కడైనా అకౌంట్ ఉండొచ్చు, ఏ బ్యాంకులో అయినా మనం అమౌంట్ అయితే జమ చేయబడుతుంది, ఇబ్బంది లేదు. కానీ ఎన్పిసిఐ లింక్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. అంతేకాకుండా ఈ బడ్జెట్ సమావేశాల్లో అయితే ఇంక ముఖ్యమైన మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంకు సంబంధించిన బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా మహిళలకి 500 ఒకటి, ఇంకా అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద రైతులకి అమౌంట్ 20,000 అయితే పెంచడం జరిగింది. ఈ అమౌంట్ సంబంధించిన బడ్జెట్ను కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో అయితే ప్రవేశపెట్టనున్నారు. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీ మొబైల్లోనే మీ దాకా అయితే తీసుకొని వస్తాను. ఖచ్చితంగా అండి, ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ని మరింత మందికి అయితే చేరువవుతుంది. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ ముఖ్యమైన అప్డేట్లన్నీ మీకు మీ మొబైల్ ద్వారా అన్నీ మీ మొబైల్లోనే మీరు చూసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ప్రతి క్షణం మీకు ముందుగానే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. అదేవిధంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎటువంటి బడ్జెట్లు అయితే ప్రవేశపెట్టినారో, అదేవిధంగా వాటి వల్ల మనకి ఎటువంటి ఆదాయం అనేది కూడా ముఖ్యంగా ముందుగానే మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ అండి మన ఛానల్ని ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి